పేరు కేశవరావు, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలము పోల్లమతి గ్రామ మాజీ సర్పంచ్గా పనిచేశానండి. ఈ గత 5 సంవత్సరాల నుండి మేము చేసినటువంటి పనులకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మమ్మల్ని అశ్రద్ధ చేసి మాకు నిధులు ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురిచేసింది. కనీసము సర్పంచ్లకు ఇచ్చే గౌరవ వేతనాలు కూడా ఒక్క 2 సంవత్సరాల గౌరవ వేతనాలు కూడా మాకు పూర్తిగా రాలేదండి. మేము చేసినటువంటి పనులకు బిల్లులు ఇవ్వమని కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ డిపిఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. పైనుంచి డబ్బులు రాలేదు, డబ్బులు వచ్చినాక ఇస్తామని చెప్పి మమ్మల్ని కాలయాపన చేశారు. మా పదవీ కాలం ముగిసినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఇక తమరైతే మా సర్పంచ్లను డబ్బులు ఇస్తలేరు, సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రచారం చేసి మా పై నుండి మీరు గద్దెనెక్కినారు. మీరు కూడా గత 5 నెలల నుండి సర్పంచ్లకు వచ్చే బిల్లులు కానీ గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులు కానీ ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదు. దయచేసి మా సర్పంచ్ల బాధలు, ఇప్పటికే 100 మంది సర్పంచ్లు చనిపోయారు. మా జిల్లాలో 10 మంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారు, హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయారు. ఈ బాధలకు తట్టుకోలేక కనీసం ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మా సర్పంచ్లకు వచ్చే పెండింగ్ బిల్లులను వెంబడి ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాను సార్. ఇక నా సమస్యకు వచ్చేసరికి నాకు గ్రామ పంచాయతీలో గ్రామానికి చేసినటువంటి పనులకు సంబంధించిన ₹8 లక్షల అవి రావాలండి. ఈ భవనము కొత్తగా ఈజీఎస్ నిధులతో నిర్మించానండి. ₹20 లక్షల ₹20 కూడా ఇప్పటి వరకు రాలేదు. మరియు గ్రామంలో ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం చేశానండి. అవి ఒక ₹3 లక్షల రావాలండి. గ్రామంలో రైతులకు సంబంధించినటువంటి రోడ్లు పోసాము. ఆ రోడ్లకు ట్రాక్టర్ వాళ్లను గవర్నమెంట్ నమ్మి ట్రాక్టర్లు పెట్టి పనులు చేశామండి. ఆ ట్రాక్టర్ వాళ్ళు రోజు పొద్దున సాయంత్రం నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. దయచేసి నా బాధ అర్థం చేసుకొని రాష్ట్రంలో ఉన్న అందరి సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు వెంటనే ఇచ్చి మా సర్పంచ్ల ప్రాణాలను, మా సర్పంచ్ల కుటుంబాలను ఆదుకోవాలని సవినయంగా కోరుకుంటున్నాను సార్. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.